బట్టి చేరి వచ్చిన మీ అందరికీ మరి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుడి కుటుంబ పక్షంగా మరి చేసినటువంటి మేలు ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తుతి కూడికగా మనము ఈ దినము కలిగి ఉండటానికి ఇక్కడ మనమందరం కూడా చేరి వచ్చినాము. అయితే దేవుడు ఏ రీతిగా ఈ సంవత్సరం మరి వారి పక్షంగా దేవుడు చేసినటువంటి కార్యాలు, అలాగనే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, వాటన్నిటి విషయంలో మరి ఇంతవరకు కుటుంబంగా దేవుడు చేసినటువంటి వాటి విషయమై మనము ప్రభువుని స్తుతించే నిమిత్తముగా మనం ఇక్కడ చేరి ఉన్నాం. అయితే కీర్తనలో ఒక మాట కీర్తనకారుడు సెలవిస్తాడు. ఏమంటాడు అంటే కీర్తనకారుడు 34వ కీర్తనలో 3వ చరణం అనుకుంటా, నాతో కూడా కలిసి చూడండి, నాతో కూడా కలిసి యెహోవాను ఘనపరచుదము, మనమందరము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఎందుకు మనం ఇక్కడ కూడుకున్నాము అనంటే మనము ఆయన నామాన్ని గొప్ప చేయటానికి అని అంటాడు. అంతేకాకుండా 66వ కీర్తన 16వ చరణంలో కీర్తనకారుడే అంటాడు, ఏమంటున్నాడంటే, దేవుని యందు భయభక్తులు గల వారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను, ఆయన నా కొరకు మా కుటుంబం కొరకు ఎలాంటి కార్యాలు చేశారో అవన్నీ మీకు నేను వినిపిస్తాను అని కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరి ఈ కుటుంబ పక్షంగా ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చారో ఇక ముందును కూడా చేయటానికి ఆయన ఎలాంటి వాగ్దానాన్ని ఇస్తూ వచ్చారో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. హమ్మింగ్ రాకూడదు, బేస్ తగ్గించు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. చదువుబడిన రేఖల భాగములలోనైనా కీర్తనకారుడు ఏ రీతిగా అయితే నాయన నీ నామాన్ని ఘనపరచాలని, అందరము కలిసి నిన్ను స్తుతించాలని సెలవిస్తూ ఉన్నారో, అంతేకాదు వారి కుటుంబ పక్షంగా అయ్యా కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారులారా రండి, దేవుడు నా పట్ల చేసిన కార్యములను మీకు వినిపించదును అని అంటున్నాడు. అలాగనే ఈ రాత్రికాల సమయంలో మీ దాసుని కుటుంబ పక్షంగా మీరు చేసినటువంటి కార్యముల విషయంలో మీరు నైనా మాట్లాడుతూ రండి. అలాగున మీరు మాట్లాడే ప్రతి మాట కుటుంబానికి చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, దేవుడు చేసినటువంటి కార్యాల విషయంలో అమ్మింగ్ వస్తుంది నాయన, చూడు సౌండ్ క్లియర్గా ఉండలా. కాబట్టి ఎందుకు మనము ప్రభువుని స్తుతిస్తున్నాము అని అంటే ఆయన చేసినటువంటి కార్యాలు మనం మరిచేవారంగా ఉండకూడదు. అందుకనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినం క్యాలెండర్ ఎంతమంది చూశారు? చేతులు ఎత్తారా లేకపోతే వాక్యం చెప్తారా? ఏ వాక్యం? బైబిల్ చూడొద్దు. ఈరోజు క్యాలెండర్ వాక్యం ఎవరు చూశారు? చదివారా? చదివి ఉంటే ఏం రాశారు చెప్పండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనములో ఏమని ఉంది అక్కడ? ద్వితీయోపదేశకాండము 7:13. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవమ్మా. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చుదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో. చాలు, ఇక్కడ ఎన్ని మాటలు చెప్తున్నాడో చూడండి. నిన్ను ప్రేమించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను అభివృద్ధిపరిచి. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే తన బిడ్డల విషయంలో ఎప్పుడు కూడా తన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని
దేవుడు కోరుకుంటాడు. అంతేకాదు దేవుడిచ్చే ఆశీర్వాదము అంతటితో ఆగకూడదు, అది అంతకంతకు అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ఆలోచన. అందుకనే ఆ మాట రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే అబ్రహాము విషయమై దేవుడు సెలవిస్తూ వస్తాడు. ఏమని సెలవిస్తున్నాడు దేవుడు ఇక్కడ మనం కానీ గమనిస్తే, అబ్రహాము విషయంలో చూడండి శ్రేష్టమైనటువంటి మాటలు చెప్తాడు. ఆదికాండము 12వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల వరకు ఏం చెప్తున్నాడు అక్కడ? ఆశీర్వాదం అనేది చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, మొదటి గొప్ప చేస్తా, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించిన వారిని దూషించదని అంటున్నాడు. 22వ అధ్యాయం ఆదికాండము 18వ వచనము, 22వ అధ్యాయము 18వ వచనము. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు? మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఇక్కడ ఒక ఆశీర్వాదం. 24వ అధ్యాయం ఆదికాండం 1వ వచనములు అంటాడు, అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను. ఎన్ని విషయాలు? అన్ని విషయములలో యెహోవా అతనిని అబ్రహామును ఆశీర్వదించెను. ఇప్పుడు మనం చదివిన ప్రతి మాటలో ఆశీర్వాదము 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 అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ రీతిగా ఆశీర్వదించబడాలి ఒక కుటుంబము. అబ్రహాము కుటుంబము వలె ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి, ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి, సంఘము ఆశీర్వదించబడాలి అనంటే అబ్రహాము ఎలా ఉంటే దేవుడు అబ్రహాము కుటుంబాన్ని, అబ్రహాముని ఆశీర్వదిస్తూ వచ్చాడు అనేది మనకి అబ్రహాము నేర్పిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి పాఠము, లేక ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమిటి అనేది మనం గమనిస్తే ప్రియులరా, అసలు అబ్రహాము విషయంలో పాత నిబంధన కాలంలో మనం చూస్తే అతను ఎక్కడ ఉన్నాడు అనేది మనము మొట్టమొదట ఆదికాండం 11వ అధ్యాయము 27వ వచనము నుండి ఆదికాండం 25వ వచనం వరకు 15 అధ్యాయాలు అబ్రహాము కుటుంబాన్ని గురించి వ్రాయబడతా వచ్చింది. అయితే ఈ అబ్రహాము ఈ రీతిగా దేవుడు ఆశీర్వదించబడక మునుపు దేవుని చేత ఒక పేరు పెట్టించబడినారు, ఒక పేరు పెట్టబడతా వచ్చారు ఆయనకి. ఏంటి ఆ పేరు ఎందుకు పెట్టారు అని అంటే, అబ్రహాము విషయంలో అబ్రహామట దేవునికి స్నేహితుడు అని పేరు పెడుతూ వచ్చారు. కారణం ఏంటి? మనుషుడు దేవునికి స్నేహితుడా అనంటే ఎందుకు ఆ మాట అంటున్నాడు చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథములో ఒక మాట చెప్తాడు. 20వ అధ్యాయము 7వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్తున్నాడు? పురాతన వారు ఇశ్రాయేలీలను నువ్వు నీ చీకటి రా ఉంటే కనపడ వెలుతురుకు తీసుకో, నువ్వు చదువు చేసేవాళ్ళు. అయితే వారు ఇశ్రాయేలీలను దూషింపక దావీదు సహోదరుడైన 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనం. నువ్వు ఏది చదువుతున్నావు? చదువమ్మా. నీ జనులైన ఇశ్రాయేలీయులు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను నీవు తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని నీవు దీనిని శాశ్వతముగా ఇస్తానన్నావు. అంటే అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని చెప్తున్నాడు. అలాగనే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చెప్తాడు చూడండి. యెషయా గ్రంథంలో 41:15 కూడా ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథము 41:15 అక్కడేం చెప్తున్నాడు? యెషయా గ్రంథము 41:15 నా సేవకుడైనా ఏమంటాడు చూడండి. పురుగు వంటి యాకోబు భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. 41:8 యెషయా గ్రంథం. నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము కుమారుడా.
అంటున్నాడు. అంటే పాత నిబంధనలో చెప్తూ వచ్చారు. అలాగనే క్రొత్త నిబంధనలో యాకోబు పత్రికలో 2:23 కూడా చెప్తాడు, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని యాకోబు భక్తుడు రాస్తాడు. అంటే ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుంది అని అంటే ప్రియులరా, దేవుడు తనకొక పేరున దేవునికే స్నేహితుడు అనేటువంటి మాట పాత నిబంధన కాలంలో వారు భక్తులు అనబడినటువంటి వారు ఆయనకి పెడుతూ వచ్చారు. కారణం ఏంటి? ఎలా స్నేహితుడయ్యాడు అబ్రహాము? అసలు అబ్రహాము నివాసము ఎక్కడ? ఎందుకు ఆయనను ఆ రీతిగా పిలుస్తూ ఉన్నారు అని అంటే, అబ్రహాము పూర్వపు చరిత్ర ఏంటి, ఆయన ఎక్కడుండేవాడు అని అంటే చూడండి, యెహోషువ గ్రంథం 24:2 అంటాడు, వారు ఇతర దేవతలను పూజించేవారు. అంటే అంతకుముందు అబ్రహాము స్థితి ఏంటి అనంటే, దేవుడు అతనిని దర్శించక ముందు ఆ దేశంలో, కల్దీయుల దేశంలో, వాళ్ళు ఉన్నటువంటి దేశంలో అబ్రహాము స్థితి ఏంటి అయ్యానంటే దేవునిని ఎరగని ప్రజలుగా ఉన్నాడు. అంతేకాదు వారికి ఉన్నటువంటి కల్దీయులు అనేటువంటిది, కల్దీ భాషను బట్టి బబులోనులో ఉన్నటువంటి వారిని కల్దీయులు అన్నారు. కాబట్టి ఆ కల్దీయుల దేశంలో ఉన్నవారు బహు రకరాలైనటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి అనేటువంటి ఈ యొక్క వాటిని ఆరాధిస్తూ ఉండేవారు, వాటిని పూజిస్తూ ఉండేవాడు అనమాట. అంతేకాకుండా ఇంకో మాట, అపోస్తుల కార్యాలు 7:2 చరిత్రను గూర్చి చెప్తూ స్టెఫెను అంటాడు, దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనాడు. ఆ దినాల్లో ఎట్లంటే వాక్కు రూపంలో ప్రత్యక్షమయ్యాడంట. ఏమని చెప్తున్నాడు? ఆ దినాల్లో వాక్కు రూపంలో ప్రత్యక్షమయ్యి అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు, అవునమ్మా చాలు, ఎక్కడున్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు ప్రియులరా? మెసొపొతేమియా అనేటువంటిది గొప్ప నాగరికత. మెసొపొతేమియా అనేటువంటిది అంటే రోము, ఈజిప్షియన్, మెసొపొతేమియా అనేటువంటిది మనకి సోషల్ స్టడీస్లో వస్తుంది అన్నమాట. ఆ చరిత్ర కలిగినటువంటి అలాంటి స్థలంలో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు. ఇంకా ఎలాగున్నాడు అనేది మనం చూస్తే ఆదికాండంలో 11 వాళ్ళ తండ్రితో పాటుగా ఎక్కడికి వచ్చాడంట? ఆయన చూస్తే హారాను మట్టుకు వచ్చి, హారాను అనగా ఎండిన భూమి అనగా ప్రియులరా, తన జీవితము 75 సంవత్సరాలు ఎండిన భూమి లాంటి రీతిలో తనతో పుట్టినటువంటి అన్నదమ్ములు బిడ్డలున్నారు, కానీ అతనికి సంతానం లేదు. 75 సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చాడు. కానీ తన మనసులో అనుకుంటుంది ఏంటంటే, నేను ఇంతమంది ఉన్నారు కదా, కానీ నిజ దేవుడు ఎవరు? ఆయన నేను ఎలా గుర్తించగలను? ఆ నిజదేవుడు ఉన్నాడా, మాట్లాడగలిగే దేవుడు ఉన్నాడా అని చెప్పి తన మనసులో ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్కు ఆయన దగ్గరకు ప్రత్యక్షమైంది. ప్రియులారా, దేవుడు ఆకాశములో నుండి తొంగి చూస్తున్నాడంట. ఏమని? దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశములో నుండి తొంగి చూసినప్పుడు అబ్రహాము కనిపించాడు. అందుకనే గలతీ పత్రికలో రాస్తాడు, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదము అన్ని జనులమైన మన అందరికీ కూడా ఆయన ఇవ్వాలని ఉద్దేశంతో పూర్వకాలం మందే ఆ వాక్కు రూపంగా వెళ్ళి అబ్రహాముకు సువార్త ప్రకటించాడు దేవుడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షత అబ్రహాముకు వచ్చిందనమాట. వచ్చి ఇప్పుడు అంటున్నాడు, ఎండిన భూమిలో ఉన్నాడు, తండ్రి చనిపోయాడు, అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్కు దర్శిస్తూ ఉంది. ఏమంటున్నాడంటే 12:4 అబ్రహామా, మొదటి వచనం, నువ్వు లేచి నేను చూపించేటువంటి దేశానికి నీ బంధువులను, నీ తండ్రిని, ఈ ఊరిని వదిలిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇది అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట ప్రియులారా. కాబట్టి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పటి వరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అబ్రహాముకి ఒక గురి కలిగింది. అరే, ఎవరు నువ్వు అనంటే, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, ఎవరైతే లేరు అనుకుంటున్నావో ఆ వాక్కు మాట్లాడగలిగే వాడిను నేనే, సర్వమును సృజించిన వాడిని నేనే అని తనను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు దేవుడు. అప్పుడు ఆ మాట విన్నప్పుడు, ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ప్రియులారా, ఈ భూమిని, సృష్టిని, సమస్తమును సృష్టించినటువంటి దేవుడను నేనే అన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే అబ్రహాము నమ్మాడు.
విశ్వాసం ఉంచాడు, ఆయన మాటను బట్టి నమ్మాడు. అంటే కనాను దేశం ఎక్కడుందో తెలియదు, దాని గురించి ఎప్పుడు వినలేదు. అయితే అలాంటి దేశానికి నిన్ను నడిపిస్తాను అని చెప్పినప్పుడు ఆ మాట యందు నమ్మకం ఉంచాడు. అంతేకాదు ఆ విశ్వాసం ఏం చేసింది అయ్యానంటే దేవుని పట్ల అబ్రహాముకు దేవుని పట్ల విధేయతను నేర్పించింది ప్రియులారా. అంటే ఒక వ్యక్తి దేవుని గూర్చినటువంటి మాట, దేవుని వాక్కులు విన్నప్పుడు ఆయన వాక్కును బట్టి నమ్మాలి, విశ్వసించాలి. సువార్త విన్నప్పుడు సువార్తను నమ్ముతారు. ఆ నమ్మటం వలన ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ప్రియులరా, నిజంగా విశ్వసిస్తే మనం విధేయత చూపిస్తాం. కాబట్టి అబ్రహాంకు ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటయ్యానంటే దేవుని గూర్చినటువంటి మాట చెప్పినప్పుడు ఆయన విన్నాడు, విశ్వసించాడు. అంతేకాదు తన విశ్వాసాన్ని క్రియారూపకంలో బయలుపరుచుకున్నాడు. ఎట్లా అనంటే ఆ మాటకు విధేయత చూపించాడు. కాబట్టి అబ్రహాం విషయంలో దేవుడు ఎందుకు అంతగా ఆయన ప్రతి చోట ఇన్ని విధాలుగా ఆశీర్వదించబడిను అని చెప్తున్నాడు అనంటే, చివరికి ఆయన ఆశీర్వదిస్తానని చెప్పింది 12వ అధ్యాయంలో. 15 అధ్యాయాలు జరిగేటప్పటికి ఆయన చెప్పిన తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి, కనానులో ప్రవేశించడానికి ఎదురు చూస్తూ వచ్చాడు. కాబట్టి మనము అబ్రహాము వలె ఒక కుటుంబము, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అనంటే ప్రియులరా, మనము కూడా అబ్రహాము ఎలాంటి విశ్వాసాన్ని కనపరిచాడో మనము అలాంటి విశ్వాసాన్ని కనపరిచేవారంగా ఉండాలి. అంతేకాదు ఆ విశ్వాసం ఉంది అంటే కాదు, కానీ విశ్వాసమునకు తగినటువంటి విధేయతను మనము చూపించేవారంగా ఉండాలి. ఎందుకని అనంటే విధేయత ఏం చేస్తుంది అనంటే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. అదే మాట చెప్తాడు చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో, ఒకని అవిధేయత మనుషులందరినీ పాపంలో పడవేస్తే ఒకని విధేయత ఏం చేసిందంట, మానవులందరినీ నీతిమంతులుగా చేయబడతా వచ్చింది. కాబట్టి అబ్రహాము అన్ని విషయములలో, వృద్ధాప్యమందు అన్ని విషయములలో ఆశీర్వదించబడటానికి మొదటి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాటను విశ్వాసం ఉంచాడు. విశ్వాసముతో పాటు అతను విధేయత చూపించాడు. కాబట్టి అది ఎక్కడ ఎలా ఉంటుంది ఏమిటి అనేది మారు మాట ప్రశ్న వేయకుండా ఇక అబ్రహాము తానున్నటువంటి ప్రదేశం నుండి బయలుదేరుతూ వచ్చాడు. తానున్న ప్రదేశం ఎలాంటిదనంటే ఈ యొక్క మెతుపొస్తోమియా అనేటువంటి ఆ పరిస్థితి ప్రాంతాల్లో యూఫ్రటీస్, టైగ్రిస్ అనేటువంటి 2 నదుల మధ్య సస్యశ్యామలమైనటువంటి అద్భుతమైనటువంటి పంటలు, జీవనోపాధారమైనటువంటి ప్రదేశం అది. అంత నాగరికత మరి అభివృద్ధి పొందుతున్నటువంటి నాగరికత, జీవించడానికి అనేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. కానీ అతను మాత్రం అన్నీ ఉన్నా కూడా దేవుని మాటను బట్టి ఎక్కడికో వెళ్ళిపోవటానికి ముందుకు వస్తున్నాడు. కారణం ఏంటంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అనే సత్యాన్ని ఆయన విశ్వసించాడు. కాబట్టి విశ్వాసులంగా మనం ఉండాల్సింది ఏంటంటే, దేవుని మాట నీకు ఏ మాట చెప్పినా నా ప్రభు ఇది చెప్పారు అనంటే అది తప్పక నెరవేరుస్తాడు అనే విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము మనం క్రియలో చూపించాలి. కాబట్టి అలాగున చూడండి, అలాంటి మంచి ప్రదేశంలో నుండి, సస్యశ్యామలమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఆయన బయలుదేరి వస్తున్నాడు. అయితే ప్రియులరా, మనం ఎలాగున్నాము? ఎందుకు అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు అనటానికి, ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు అనంటే అబ్రహాముకు దేవుడు చెప్పింది 12వ అధ్యాయంలో, ఆయన ఆశీర్వదించింది 25వ అధ్యాయంలో. అయితే ఈ మధ్య 15 అధ్యాయాలు జరిగిపోయినాయి. ఈ మధ్య కాలం ఎంత అయ్యానంటే కొన్ని సంవత్సరాలు గతించిపోయినాయి. అనగా 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో అబ్రహాము లాంటి ఆశీర్వాదం పొందాలంటే మొదటి లక్షణము అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. రెండవదిగా దానికి తగినట్లుగా మనము విధేయతను కనపరచాలి. తల్లిదండ్రుల పట్ల విధేయత, మొదట దేవుని పట్ల విధేయత కనబడిస్తే తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించే వరంగా ఉంటాం. రెండవదిగా భార్య భర్త పట్ల విధేయత చూపించేదిగా ఉంటుంది. తల్లిదండ్రులకు బిడ్డలు విధేయత చూపించేవారుగా ఉంటారు.
అది ప్రభు మనకి నేర్పినది. ఆయన 12 సంవత్సరములు దేవాలయం నుండి తీసుకొని యెరూషలేముకి వచ్చినప్పుడు, నజరేతుకు వచ్చిన దినము నుండి తల్లిదండ్రులకు లోబడి ఉండెను, విధేయుడిగా ఉండెను అని మనకి రాస్తాడు లూకాసు వార్తలో. కాబట్టి ప్రియులరా, ఇది మొదటి లక్షణం. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడటానికి కారణము విశ్వాసము, దానికి తగినట్లుగా విధేయత. అయితే ఇప్పుడు ప్రయాణమై వస్తున్నాడు. ఎక్కడికి వచ్చేసాడో చూద్దాం రండి. ప్రయాణం అవుతూ ఎక్కడికి వచ్చాడు? ఆదికాండం 12వ అధ్యాయము 6వ వచనం కాడికి వచ్చాడు. చదువుదాం 6వ వచనం కాడికి. అప్పుడు అబ్రహాము షెకెములందరూ ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి సింధూర వృక్షము కింద. అవును, చాలు మొట్టమొదటి మజిలీ ఎక్కడయ్యానంటే సస్యశ్యామలమైనటువంటి ప్రదేశంలో మంచి గృహాల్లో ఉన్నటువంటి ఈ అబ్రహాము ఆయన ప్రయాణమై వస్తున్నప్పుడు మొట్టమొదట మజిలీ ఎక్కడయ్యానంటే సింధూర వృక్షము. మొదట చెట్టు కింద ఉండవలసి వచ్చింది. ఏంటి ప్రభువా, నన్నేమో వెళ్ళమన్నావు, ఇప్పుడేమో నేను వస్తే కనీసం ఉండటానికి కూడా అవకాశం లేదే అని బాధపడలా అబ్రహాం. అదే స్థలంలో ఉన్నాడు. అంతేకాదు, ఆ తర్వాత కింద మనం చూస్తే 8వ వచనం కాడికి వచ్చేటప్పటికి అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకును, తూర్పునున్న కొండకును హాయికిని మధ్య. చాలు, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడనంటే ఇక్కడ మరలా ఇక్కడ హాయికిని మధ్య బలిపీఠం కట్టడానికి వస్తూ ఉన్నాడు. అనగా అతను షెకెము అనబడినటువంటిది మొదట సింధూర వృక్షము, రెండవది షెకెము అనగా పూరిపాకలు అనగా గుడారములు వేసుకున్నాడు. మనం చూస్తాం ప్రియులరా, అక్కడక్కడ వాళ్ళు వస్తూ ఉంటారు యాత్రకంగా. వాళ్ళు యాత్రలు చేస్తూ వచ్చినప్పుడు గుడారాలు వేస్తాడు. అబ్రహాము పరిస్థితి ఏంటంటే మొట్టమొదట చెట్టు కింద, రెండవదిగా మనం చూస్తే పాకల కింద. అంటే దీని ఏం చూపిస్తుందనంటే దేవుని నమ్మిన బిడ్డల్ని దేవుడు ఒక్కసారిగా అందలం మీద సింహాసనం మీద కూర్చోబెట్టడు. అబ్రహాము ఎలాంటి పరిస్థితులు గుండా వస్తున్నాడనంటే ప్రియులరా, ఆయన బయలుదేరినది మొదలు ప్రారంభమే పాకలు అనగా సుక్కోతు అనగా పాకలు. రామ్సేసు నుండి ఇశ్రాయేలును బయలుదేరినప్పుడు వాళ్ళు అనుకున్నారు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తామనంటే ఆ ప్రజలు అనుకున్నారు, అబ్బా ఇక్కడ మనం కట్టుకున్న వీళ్ళకంటే మనం సంపాదించిన వాటికంటే ఇంకా ఎక్కువగా అక్కడికి ఉంటుంది, మంచి స్థలాల్లో మనల్ని పెడతారని వాళ్ళు సుక్కోతు నుండి బయలుదేరి వచ్చినప్పుడు ప్రియులరా వాళ్ళకి ఎదురైంది ఏంటంటే చేదు అనుభవాలు ఎదురైనాయి. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పాకల్లో నివసించాల్సి వచ్చింది. సుక్కోతు అనంటే పాక అనుభవం అనగా శ్రమలు. ఎందుకు శ్రమలు అనంటే దేవుని నమ్మిన బిడ్డలకి శ్రమలు ఎందుకు? ఆయన సంతోషపడతాడా శ్రమలు గుండా వెళుతుంటే? అలాంటప్పుడు ఎందుకు తీసుకొస్తాడనంటే మన దేవుడు ఎలాంటి వాడంటే మనం సంతోషపడితే ఆయన సంతోషిస్తాడు, మనం దుఃఖపడితే ఆయన దుఃఖపడతాడు, మన యావత్ బాధలో ఆయన బాధ నొందుతాడు ప్రియులను. మరి ఎందుకయ్యానంటే ఈ శ్రమల ద్వారా మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకురావటానికి ఆయన మనల్ని శ్రమల గుండా తీసుకొని వెళతాడు. ఇది సత్యాన్ని ఎరిగినవాడు అబ్రహాము. అందుకని రెండవ లక్షణం ఏంటంటే అబ్రహాము ఆశీర్వదించబడటానికి రెండవ లక్షణము అక్కడి నుండి వచ్చి మొట్టమొదట మనం చూస్తే 9వ వచనంలో అబ్రహాము ఇంకా చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడికి వచ్చి 8వ వచనమే అక్కడికి వచ్చి గుడారము వేసి అక్కడ యెహోవాకి ఏం చేశాడు, ఆయన బలిపీఠము కట్టి. చాలు అనగా ప్రార్థన మొదలుపెట్టాడు. కాబట్టి ప్రియులరా ఇది ఏం తెలియజేస్తుందనంటే అబ్రహాము జీవితము, అబ్రహాము ఆ రీతిగా ఆశీర్వదించబడటానికి గల కారణము తానున్న స్థలము నుండి దేవుని మాటను బట్టి విశ్వాసం ఉంచి విధేయతతో ప్రారంభించాడు యాత్ర. ఆయన ప్రయాణంలో మొట్టమొదట ఆయనకు ఎదురైందేనంటే శ్రమ, బాధ. ప్రియులరా ఎందుకు మనల్ని శ్రమ పరుస్తాడనంటే శ్రమల వలన మనల్ని విధేయతలోనికి నడిపిస్తాడు. అంతేకాదు శ్రమల వలన మనకి సౌందర్యాన్ని తీసుకొస్తాడని రోమాపత్రికలో 5:3 అంటాడనమాట. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను పుట్టించును అని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. ఎవరైనా శ్రమలు వస్తే అతిశయపడతారా? సుఖంగా ఉంటే అతిశయపడతారు, మా దేవుడు గొప్పవాడని. కానీ అబ్రహాము జీవితంలో అది ఎరిగి ఇప్పుడు నేను ముందుకు వెళ్ళాలనంటే నేను మొట్టమొదట నా ప్రభుకి ప్రార్థన చేయాలి అని చెప్పి మొట్టమొదట బలిపీఠం కట్టి అనగా ప్రార్థన అనేది ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ప్రార్థన ఉండాలి, కుటుంబంలో ప్రార్థన ఉండాలి, సంఘములో ప్రార్థన ఉండాలి. అబ్రహాము జీవితంలో విశ్వాసముతో పాటు విధేయత ఉంది. ఈ రెండింటితో పాటుగా ఆయన జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఉండాలి.
ప్రార్థనా జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. అందుకని ఇక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి పనికి ముందు మనం ఒక పని తలపెట్టేటప్పుడు ప్రార్థనతో మనం ప్రారంభించాలి. అంతేకాదండి, అసలు దినచర్య రాత్రంతా మంచి విశ్రాంతినిచ్చాడు, ఉదయానికి మంచి జీవాన్ని ఇచ్చాడు, మనకి ఆరోగ్యమునిచ్చాడు, శక్తినిచ్చాడు. రాత్రి పడకల మీదకి వెళ్ళేటప్పుడే ప్రభువా ఉదయకాలం నుండి సాయంకాలం వరకు మీరు ఇచ్చినటువంటి రక్షణ కాపుదలను బట్టి అయా నీకు స్తుతిస్తున్నానయ్యా. అంతేకాదు పడకల మీదకి వెళుతున్నాను, ఉదయకాలంలో శక్తితో బలముతో నన్ను సజీవునిగా ఉదయాన్నే నీ స్వరం వినేటట్లు నన్ను లేపు అని చెప్పి ప్రార్థనతో దినాన్ని ముగించాలి. తిరిగి ఉదయాన్నే ప్రార్థనతోనే మన దినాన్ని ప్రారంభించాలి. అలా ప్రారంభించు. ఆ దినమంతా కూడా నీ ఉద్యోగ బాధ్యతల్లో, నీ వ్యాపార పరిస్థితుల్లో, అంతేకాదు నువ్వు చేసే ప్రతి పనిలో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఇదే మనకి అబ్రహాము నేర్పిస్తున్న మాట ఏందయ్యానంటే, అంతేకాదు అబ్రహాముకు ముందున్నటువంటి నోవాహు కానీ, అలాంటి భక్తులు, అబ్రహాము తర్వాత వచ్చిన భక్తులు కానీ ప్రార్థన అనేటువంటిది మనకు నేర్పిస్తూ వచ్చాడు. అబ్రహాము వలె మనం కూడా ఆశీర్వదించబడాలనంటే కుటుంబంలో ప్రియులరా బిడ్డలను కూర్చోబెట్టుకొని వాక్యాన్ని చదివి ప్రార్థించేటువంటి అనుభవం కావాలి. అలాంటి పరిస్థితి ఉండాలా. ప్రతి బిడ్డలు, చిన్న బిడ్డలు పెద్దవారై ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత మనం చెప్పలేం, కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కుటుంబం అంతా కలిసి ప్రార్థన అనేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఎట్లాంటి అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియులరా దేవునితో కలిగినటువంటి ఆ సన్నిహిత సంబంధమే దేవునికి స్నేహితుడిగా దగ్గరవుతూ వచ్చాడు. చూడండి, ఒక ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఎప్పుడో నెలకో వారానికో 2 నెలలకో ఒకసారి కలిస్తే అది సరైన ఫ్రెండ్షిప్ కాదు. కానీ ప్రతి దినము ఫ్రెండ్లీగా కలుసుకుంటూ ఉన్నామే, అది నిజమైనటువంటి స్నేహితుల యొక్క విధానం. అలాగనే ఈ లోక రీతిగా కానీ దేవునితో స్నేహం అనంటే, చూడండి మనము వాక్యం చదవటం అనంటే మనము దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన అనంటే మనము దేవునితో మాట్లాడతాం, అనగా ఆయన మనతో మాట్లాడతాడు, మనము దేవునితో మాట్లాడతాం. కాబట్టి ఇది సన్నిహిత సంభాషణ అనేటువంటిది. ఒక మనుషుడు తోటి ఎదుటి మనిషితో మాట్లాడినట్లుగా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి అబ్రహాములో ఉన్నటువంటిది ప్రియులారా రెండవ లక్షణము ప్రార్థనా జీవితము. ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో మన పిల్లలు కూడా అదే జీవితానికి అలవాటు పడతారు. ఒకసారి బిట్రగుంట వెళితే దైవ సేవకులు, మీకు తెలిసే ఉంటుంది, ఐజీ గారు అని చెప్పి ఆయన ఇంటికి వెళితే జస్ట్ యూకేజీ ఎల్కేజీ చదువుతున్న బిడ్డ కుమారుడు అప్పుడే మార్గరెట్ గ్రేస్ ఏదో అతనికి గ్రేస్ మార్క్ అంటాడు, మార్గరెట్ గ్రేస్ మార్క్ అంట. ఆ బాబు వచ్చి మేము 4 వెళ్ళాము, అక్కడే కూర్చున్నాం. గబగబా వచ్చాడు, షూ తీసేశాడు, ఆ బ్యాగ్ అక్కడ ఇసురు కొట్టాడు, ఎదురుగా టేబుల్ మీద చిన్న వాక్యం పెట్టుంది, మోకరించాడు. ట్రా బాబు అని పిలిస్తే ఏం చేసావు అక్కడంటే, అది నీకు తెలియదా అంకుల్ అన్నాడు. నాకు తెలియదు చెప్పు అనంటే ఆయన అంటున్నాడు, ప్రేయర్ చేశా. ప్రేయర్ అంటే అది కూడా తెలియదా, ప్రేయర్ అంటే ప్రార్థన అంకుల్ అన్నాడు. ఏం చేసావు ప్రార్థన అంటే, ప్రవ్వా స్కూల్కి క్షేమంగా తీసుకెళ్ళావు, క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు, ఆమెన్. అదే కదా, అది కూడా తెలియదా నీకు అన్నాడు. ఎవరు నేర్పించారు ఆ బాబుకి? అంటే తల్లిదండ్రులు చేసేది బిడ్డలు అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి అబ్రహాము జీవితాన్ని తన కుమారుడైన ఇస్సాకు చిన్న వయసు నుంచి గమనిస్తూ వచ్చాడు. అబ్రహాములో ఉన్న రెండో లక్షణం ఏంటంటే, తాను దేవునికి స్నేహితుడిగా ఉండటమే కాదు, కానీ దేవుడితో తను మాట్లాడటమే కాకుండా, తాను దేవునితో మాట్లాడటమే కాకుండా తాను ప్రార్థన ద్వారాగా బిడ్డలను కూడా ప్రార్థనలో నడిపించుకుంటూ ఉన్నాడు. అందుకనే అబ్రహాముకి దేవుడు స్నేహితుడయ్యాడు ప్రియులు. ఇది రెండవ లక్షణం. మనం అబ్రహాము నుండి మనం నేర్చుకునే రెండవ లక్షణము ఏంటి అనంటే ప్రార్థనా జీవితం. మూడవ లక్షణము, అబ్రహాములో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనము. ఇప్పుడు చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము తమ తమ్ముడు చెరపట్టబడినని విని చలువు తన ఇంట అలవరచబడిన 318 మందిని తీసుకొని చెక్కబెట్టుకొని దాను మట్టుకు వాళ్ళని తరిమి జయించి ఏం తీసుకొచ్చాడు, తమ్ముడు భార్యని, పిల్లల్ని, వాళ్ళందరినీ పోగొట్టుకున్న ఆస్తిని వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అన్నదమ్ముల ప్రేమ, తోటి సహోదరుని పట్ల ప్రేమ కలిగినటువంటి వాడని అబ్రహాము తెలుస్తున్నాడు. ఎందుకని అతనితో పాటు వచ్చినందువల్లనే అన్న కుమారుడే, కానీ సహోదరుడి ప్రకారంగా అతను విడిపోయాడు. కారణం ఏంటంటే ఆస్తిని బట్టి ఈ రోజుల్లో అన్నదమ్ముళ్ళు విడిపోతున్నారు. కానీ అబ్రహాములో ఉన్న శ్రేష్టమైనటువంటి లక్షణము, అతను ఎలాంటి ప్రేమ చూపించకపోయినా అతను బిడ్డ పట్ల, ఆ కుమారుని పట్ల, అనగా ఆ యొక్క మరి లోతు పట్ల
ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. కాబట్టి ఇక్కడ పోగొట్టుకున్నాడు కదా, నా మాట వినలేదు కదా, వెళ్ళిపోయావు కదా, నీ ఇష్టం అనుకోలా. ఇప్పుడు ఏం చూపిస్తుంది ఇదేనంటే, చూడండి, అబ్రహాము మొట్టమొదటిగా అతను ధైర్యవంతుడు. దేన్ని బట్టి? తన దేవుడైన యెహోవాను బట్టి. ఆ దావీదు ధైర్యము తెచ్చుకొని, విశ్వాసులకి ధైర్యం ఉండాలి. ఎందుకని? ఆ ధైర్యం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అట్లా జరిగిపోయిందనంటే, ఒకటి ధైర్యము, రెండవది ధైర్యముతో పాటు ప్రేమ, మూడవదిగా ప్రియులరా అతను ఇంట అలవరిచిన 318 మంది నౌకర్లంటే, అంటే ఇంట పుట్టినా అన్నారు. ఇంట పుట్టినానంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకెంతమంది ఉంటారు? ఒక బైబిల్ స్కాలర్స్ చెప్తారు, దరిదాపుగా 2000 మంది పనివారు ఉన్నారంట అబ్రహాంకి. ఈ రోజున ఉన్నటువంటి ముఖేష్ అంబానీ, ఏం పేరు ఆయన పేరు, ఈరోజు ఉన్నటువంటి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కూడా అంతమంది ఉంటారో లేదో. ఇది ఎప్పుడు క్రీస్తుకు పూర్వము జరిగినటువంటి చరిత్ర ఇది. అప్పటిలోనే 2000 మంది పనివారంటే ప్రియులారు. ఈ రోజున మన ఇంట్లో 2 పని చేస్తే మా ఇంట్లో 2 పని మనుషులు ఉండాలని చెప్పి ఎంతో గర్వపడతాం. మరి 2000 మంది పనివారు ఉన్నప్పుడు ఆయన ఎంత గర్వపడాలా? అయితే ఇది ఏం నేర్పిస్తుంది అని అంటే ప్రియులారా, ఎంత ఉన్నా కూడా ఆయన తగ్గింపు జీవితం కలిగిన వాడు. అంటే దానిని బట్టి గర్వించలా, పో నీ కర్మ నువ్వని చెప్పి అనుకోలా. అనగా అలాంటి పరిస్థితుల్లో తమ్ముని యొక్క కుటుంబాన్ని నిలబెట్టాలి. కాబట్టి ఆ పోగొట్టుకున్నది ఆస్తి కానీ, తన భార్యను కానీ, తమ్ముడు భార్యను కానీ, బిడ్డలను కానీ చక్కగా సంరక్షించబడి, నేనే దేవుణ్ణి అయితే నమ్మాను ఆ దేవునిలో వాళ్ళు స్థిరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనే మనసు కలిగిన వాడు అబ్రహాం ప్రియులారా. అది మనకు నేర్పిస్తుంది సహోదరుని పట్ల మనం ఎలాంటి ప్రేమను మనము కనపరుస్తున్నాం, ఇలాంటి ప్రేమ మనం కనపరుస్తున్నామా? వాస్తవంగా చూస్తే అబ్రహాము ప్రయాణమై వచ్చినప్పుడు మొట్టమొదట తన జీవితము కొద్దిపాటి జీవితమే. అంటే ఏంటి? తనకున్నటువంటి విధానములో ఏమీ లేదు. ఆయన బయలుదేరినప్పుడు కొంతమంది బైబిల్ పండితులు రాస్తారు, ఆయన ఆస్తి తీసుకొని వచ్చింది కనానికి బయలుదేరినప్పుడు 2 ఆడగాడిదలను తీసుకొని ఆ రెండిటి మీద ఆ యొక్క ఇంటి సామాన్లు మాత్రమే తీసుకొని వచ్చాడు. కానీ 2 ఆడగాడిదలను తీసుకొని వచ్చినటువంటి అబ్రహాముకు 2000 మంది, 2 గాడిదలకు దేవుడు 2000 మంది పనివారిని ఇచ్చారు. అంటే ఇంకెంతగా ఆశ్రయించబడ్డాడో చూడండి ప్రియులరా. కారణం ఏంటంటే అబ్రహాములో ఉన్నటువంటిది క్షమించే మనసు, రెండవదిగా సహోదరుని పట్ల ప్రేమను కనపరిచే మనసు. అందుకని దేవుడు అంతిదిగా మరి అతను అబ్రహాముని ఆశీర్వదించాడు. మేము కూడా, మా కుటుంబం కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడాలి అని అనుకున్నప్పుడు మనము కూడా, ప్రభువా అబ్రహాము లాంటి మనసు నాకు కూడా ఇవ్వయ్యా, అలాంటి ఆశీర్వాదం నాకు కావాలయ్యా అని చెప్పి మనము ప్రభువుని అడిగే వారంగా ఉండాలి. ఇది 3వ లక్షణం. అబ్రహాము మనకు నేర్పిస్తున్న పాఠము, ఆయనలో ఉన్న శ్రేష్టమైన లక్షణము 3వది ప్రార్థనా జీవితము. మొదటిది ఏం చెప్పాను? మొదటిది వచ్చి విశ్వాసము, విశ్వాసముతో తగిన విధేయత. రెండవది ఏం చెప్పుకున్నాము? ప్రార్థనా జీవితము, ప్రార్థించే అనుభవం. మూడవది ఏంటంటే మనం ఇప్పుడు చూసింది తోటి సహోదరుని పట్ల ప్రేమను కనపరచటం, వారి పట్ల ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని క్షమించే మనసు కలిగి ఉండటం. అది 3వ లక్షణం. 4వ లక్షణం చూడండి. 4వది ఏం చెప్తున్నాడంటే, 4వ లక్షణం 14వ అధ్యాయం ఆదికాండము 18 నుంచి 19. ఎప్పుడైతే తమ్ముడు శత్రువు చేతుల నుండి విడిపించుకొని బయలుదేరి వస్తూ ఉన్నాడో ఆయనకు ఒక యాజకుడు ఎదురయ్యాడంట. చదవండి ఆ మాట. 14వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో, మరియు షాలేము రాజైన మెల్కీషెదకు ఎప్పుడైతే వారిని జయించి అలసిపోయి వస్తున్నటువంటి ఆయనకి చూడండి, మెల్కీషెదెక్ అనేటువంటి ప్రధాన యాజకుడు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని వస్తున్నాడు. ప్రియులారా, రక్షించబడినటువంటి విశ్వాసి అనుభవంలో ఈ అనుభవం ఉండాలి. బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి, రక్షించబడిన ప్రతి వ్యక్తి, అబ్రహాముకి దేవుడు ఏం తీసుకొస్తున్నాడు? ప్రధాన యాజకుడు మెల్కీషెదెక్ యాజకత్వం రూపున ఆయనకి ఏం తీసుకొచ్చాడంట? రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వస్తున్నాడు. ప్రియులారా, కారణం ఏంటి అనంటే, ఆయన ఎప్పుడైతే మనం గమనిస్తాం కదా, ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి దేవుడు చూశాడు. షబాష్, అతను క్షమించే మనసు అబ్రహాములో ఉంది. అంతేకాదు ధైర్యముతో తన ఇంట పుట్టినటువంటి వారిని కూడా తీసుకొని వెళ్ళాడు. 318 మందితో 4 రాజుల శత్రువులను జయించగలిగాడనంటే అబ్రహాము విశ్వాస వీరుడు అని చెప్పడానికి అతిశయోక్తి లేదు.
కాదు ప్రియులారా. ఇప్పుడు ఎప్పుడైతే అలసిపోయి వస్తున్నటువంటి అబ్రహాముని ఈ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు ఎదురయ్యి రొట్టె ద్రాక్షారసం ఇస్తే ఇప్పుడు అబ్రహాం ఏమిస్తున్నాడు చూడండి. అబ్రహాం ఏమిస్తున్నాడు? అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతునగు దేవుడు నిన్ను స్తుతింపబడును గాక అని చెప్పెను. అది అబ్రహాము ఆశీర్వదించబడటానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు యాజకత్వంలో ఆయనకి ఎదురైనప్పుడు, అలసిపోయినప్పుడు, ఆయన ఎదురైనప్పుడు యుద్ధంలో ఎప్పుడైతే అలసిపోయి విజయ వీరుడిగా వస్తున్నాడో ఆయనకి సేద తీర్చడానికి, బలాన్ని ఇవ్వటానికి మొదట రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ప్రియులరా, ఎందుకు మనము ప్రభు బలలో మనం పాల్పంపులు పొందుతున్నామంటే ఆత్మీయమైనటువంటి రీతిలో మనము శక్తిని, బలాన్ని పొందుకోవటానికి మనము ఆ రీతిగా మనం ఉండాలి. అందుకనే అక్కడ ఆ మాట దేవుడు వారికి ఆయనకు ఎదురు కావటంతో ఆయనకు భాగం ఇస్తూ వచ్చాడు. కాబట్టి అలాగున భాగం ఇచ్చేటువంటి విధంలో దేవుణ్ణి క్రమపరిచేది, అనగా అక్కడ యాజకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి విధానములు అబ్రహాము మంచి మనసు కలిగిన వాడు. ఈ విషయంలో అబ్రహాముకి ఎవరు చెప్పారండి? అబ్రహాముకి ఎవరు చెప్పలా. అసలు అబ్రహాము విశ్వాస కుటుంబమే కాదు, ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చినప్పటికీ అంతకుముందు ఎవరు కూడా తనకు చెప్పలా. దశమ భాగం ఇవ్వాలి, దేవుని భాగం ఇవ్వాలి అని చెప్పే మాట ఎవరు చెప్పకపోయినను ఆయనకి ఇచ్చారండి. ఎలా ఇచ్చాడు అనంటే దేవుని ప్రేరేపణ అతనిలో కలిగింది. ఆ వచ్చిన వ్యక్తి ఆయన చూడగానే ఈయనెవరో ఒక గొప్ప యాజకుడిలాగా ఉన్నాడని చెప్పి మెల్కీసెదెకును చూడగానే రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత ఆయన సంపాదనలో ఆయన తెచ్చినటువంటి భాగములో దశమ భాగము ఆయనకి ఇచ్చాడు. ప్రియుల, అదే అబ్రహాము అంతగా ఆశీర్వదించబడటానికి నాలుగో కారణం ఏంటయ్యానంటే, దేవుడు మనకిచ్చిన దానిలో మనము దేవునికి ఇవ్వటం. అది కూడా ఎంత? 10వ వంతే. కానీ ఆ మాట ఎప్పుడొచ్చింది? ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత, మోషే వచ్చిన తర్వాత లేవీయులను ఉద్దేశించి ఓ రాజు మిగిలిన 10 గోత్రికులకు చెప్పిన మాట ఏందనంటే, మీరందరూ కలిసి లేవీయులైనటువంటి యాజకులకు మీరే వారికి స్వాస్థ్యం నేను పంచలేదు కాబట్టి మీరందరూ కూడా వాళ్ళకి ఆ దశమ భాగాన్ని ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు చెప్పాలి అబ్రహాముకి. కానీ దేవుడే తన మనసును ప్రేరేపించడాన్ని బట్టి అది మొదట విశ్వాసులకు అది నేర్పిస్తున్నాడు. తండ్రిదండ్రులుగా మనము ఇవ్వటం, దేవునికి ఇవ్వటం నేర్పిస్తే దేవుడు అంతకంతగా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తరతరాలకు దేవుడు ఇస్తాడు. అబ్రహాము ఇవ్వటం నేర్పించాడు, ఇసాకు కూడా అడిగాడు తండ్రిని. అలా అబ్రహాము చెప్పిన రీతిలోనే ఇస్సాకు కూడా నడుచుకుంటూ వచ్చాడు. తండ్రిని ఏ విధంగా ఆశీర్వదించాడో ఇస్సాకును కూడా దేవుడు అలాగ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇది ఎన్నో చూసాం మనం ఇప్పుడు. 4వదిగా అనగా దేవుడు ఇచ్చినటువంటి దానిలో మనం ఎప్పుడు చూసినా ప్రభువా ఇవ్వటమే ఇస్తాడాయన. కానీ ఇచ్చిన దాంట్లో నా పని కొరకు, నా కొరకు నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ఆయన చూస్తాడు. ప్రియుడా, మనం ఇచ్చేది 3వ కంటికి ఎవరికి తెలియకపోయినా ఇచ్చిన నీ చేతికి పుచ్చుకున్న ఆయనకి తెలుస్తుంది. కాబట్టి అబ్రహాము జీవితంలో అంతగా ఆశ్రయించబడటానికి 4వ లక్షణము, ఆయనలో ఉన్న శ్రేష్టమైన గుణలక్షణం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో ఆయన సంతోషంగా ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా ప్రియులరా ఆయన ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? 4 అయిపోయినాయి. చివరిగా 5వది చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. 5వదిగా చూద్దాం రండి. ఏం చెప్తున్నాడంటే 5వది ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనము. 5వదిగా ఇప్పుడు అన్నీ చూశాడు. ఇప్పుడు 22వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇవన్నీ ఇస్తా వచ్చాడు. సరే, ధనము, ఆస్తి, సంపదనంటే నేను ఇచ్చిందే కాబట్టి ఇచ్చాడు. అది వీటన్నిటికంటే కూడా అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తాడా అనేటువంటి చిన్న టెస్ట్ పెట్టాడు, పరీక్ష పెట్టాడు. ఇప్పుడు ఏమన్నాడు? అబ్రహామా అన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. ఏంటి అయ్యా అనంటే, నీవు ప్రేమించి చూడండి, నీవేమన్నా నీకు ఒక్కగానున్నా. 2వ వచనము 22:2. అప్పుడు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచున్న ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు, అది ఎక్కడ? పలానా చోట, నేను చెప్పిన చోటకే. మరి చాలా ఉన్నాయి మోరియా దేశంలో కొండలు. ఏ కొండకు పడితే ఆ కొండకు పోకూడదు. కారణం ఏంటి?
నేను ప్రత్యేకించి ఏర్పరచుకున్న స్థలము, అక్కడికి వెళ్తేనే నీకు గొర్రెపిల్ల వధించడానికి దొరుకుద్దు. నువ్వు ఇంకో వేరే కొండకి వెళ్ళావు అనుకో, అక్కడ నీకు దొరకదు. అంటే చూడండి, దేవుడు ఏ మాట అయితే చెప్తున్నాడో అదే స్థలానికి వెళుతున్నాడు ప్రియులారా. దేవుని యొక్క మాటను ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విన్నాడు, అదే ప్రాంతానికి వెళుతున్నాడు. వెళ్ళే సంగతి మూడో వ్యక్తికి తెలియలా, పనివారికి తెలియదు, ఇంట్లో భార్యకి తెలియదు, కన్న కుమారునికి తెలియదు. అంటే ఏంటి? దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని ఎప్పుడైతే తాను నిర్ణయించుకొని వేకునే లేచి కట్టెలు చీల్చి బిడ్డను తీసుకొని గాడిదనెక్కించి పనివారిని తీసుకొని బయలుదేరుతున్నాడో అప్పుడు దేవుడు చూశాడండి, అబ్రహామా, వాట్ ఏ వండర్ఫుల్, నీకున్నటువంటి ఆ యొక్క సమర్పణ చాలా గొప్పదయ్యా. అంటే ఐదవది సమర్పణ గుణం కలిగిన వాడు. ఏది సమర్పణ అంటే త్యాగము, అనగా ఆయన ఉద్దేశము నన్ను ప్రేమిస్తాడా, కుమారుని ప్రేమిస్తాడా. అంటే ప్రతి ఒక్కరికి కుమారుని మీద ఆశ ఉంటుంది. కానీ ఇక్కడ టెస్ట్ ఎప్పుడు పెట్టాడో తెలుసా? ఇస్మాయిల్ని పంపించమన్నాడు, పంపించేశాడు. ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, ముసలివానితనంలో లేక పుట్టిన ఇసాకుని బలియమంటున్నాడు. ఇదేంటి ప్రభువా, అక్కడేమో ఇస్మాయిల్ని పంపించమన్నావు, పంపించా, ఒక్కగాడు ఉన్నటువంటి ఈ కుమారుని కూడా నీకు ఇవ్వమంటున్నావు, ఇది న్యాయమా ప్రభు అని మనస్సులో కూడా ఆలోచించాల. తక్షణమే దేవుడు చెప్పిన వెంటనే మారు మాట్లాడకుండా ప్రయాణం అవుతున్నాడు. అంటే అతని హృదయంలో ఎప్పుడైతే ఆ నిశ్చయిత వచ్చిందో దేవుడు చూశాడు, తన హృదయ ఆలోచన అప్పుడే దేవుడికి తన కుమారుని అర్పించేశాడండి. మన మనసులో ఇవ్వాలి, సమర్పించుకోవాలి, ప్రభువుని ఘనపరచాలని మన హృదయంలో అనుకుంటే అప్పుడే ఆయన గ్రహించేస్తాడు. అయిపోయింది మొక్కుబడి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఇప్పుడు తను చెప్పిన ప్రకారంగా వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వస్తున్నాడో బిడ్డ చూస్తున్నాడు, పనివారిని అక్కడే ఉండమన్నాడు, గాడిదలను అక్కడే పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కత్తిలోమో బిడ్డ మీద నత్తి మీద పెట్టాడు, పట్టుకొని వెళ్తున్నాడు, నిప్పు కత్తి తీసుకున్నాడు. ఇప్పుడు కుమారుడికి అనుమానం వచ్చింది, డాడీ, నానా 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 నాకు ఒక అనుమానం. ఏంటయ్యా అంటే, ఏం లేదు నాన్న, కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఎక్కడా అంటే అప్పుడు అబ్రహాం ఒక పేరు పెడుతున్నాడు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. అంటే అర్థం ఏంటి? చెప్పినవాడు ఇచ్చినవాడు ఆయనకి తెలియదు ఏముంది, ఆయనే చూసుకుంటాడు. గొర్రెపిల్ల ఆయనే చూసుకుంటాడు, మనకేం ఓహో ఆయన చూసుకుంటాడా, అట్లయితే పోదాం అని చెప్పి పైదాకా తీసుకొచ్చాడు ప్రియులరా. పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కట్టెలు పిల్లోడి చేత పేర్పిస్తున్నాడు. అంతా అయిపోయింది, నిప్పు ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కొడుకు కంత గడుతున్నాడు, కళ్ళ గడుతున్నాడు. ఇప్పుడు అనుమానం రాదా? అప్పటికైనా బిడ్డ పెద్దోడయ్యాడు కదా, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వయసు వచ్చింది కదా. ఏంటి నాన్న నన్ను కళ్ళు కడుతున్నావు, గొర్రెపిల్ల పైనే ఉందన్నావు కదా, ఏంది నువ్వు చేసేది? అర్థమైపోయింది పిల్లోళ్ళకి. చూడండి, మనం కొడతాము అనే సంగతి వాడు గ్రహిస్తే నువ్వు కర్రెతుక్కునే లోపే పారిపోతాడు, ఉండడు ఒక్క నిమిషం. నువ్వు వెనక్కి తిరిగి చూసేటప్పటికి వెళ్ళిపోతాడు అక్కడికి. అట్లాంటిది వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని ఆయన ఒక్క పరుగు కిందకి లగించుకుంటే అబ్రహాం ఏం చేయలేడు. త్యాగం ఏంటో తెలుసా? తండ్రి, నన్ను దేవుడు కోరుకున్నాడా? అయితే దేవుని కంటే ఇష్టం, నన్ను ఇష్టపడుతున్నాడా? అయితే ఆయన ఇష్ట ప్రకారంగా కానివు. తన్ను తాను సమర్పించుకున్నాడు ఇస్సాకు. ఎప్పుడైతే ఒకవైపు లోపల వేదన అయినా సరే దేవుని మాట చెల్లించాలి అని చెప్పి చేతులు కట్టాడు, ఎత్తుకున్నాడు, ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తి పైకి ఎత్తాడు. పైకి ఎత్తడంతో ఏమంటున్నాడు? అబ్రహామా ఆగు. ఏంటి ప్రభువా? ఆశ్చర్యపోయాడు. వద్దు, ఇదిగో నా మాట విని నీకు ఒక్క కుమారుడైనట్లు, చూడండి 22వ అధ్యాయంలో, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని ఇవ్వటకు వెనుతీయక నీ దేవునికి, చూడండి ఏమంటున్నాడు, నీ దేవునికి భయపడిన వాడవని అది ఇందువలన నాకు కనబడుచున్నది. కాబట్టి అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టును కనబడిను. చూడండి, ఇప్పుడు అబ్రహాము కానీ ఆ మోరియా కొండ మీదకి రాకుండా ఇంకొక కొండ మీదకి కానీ వెళ్ళుంటే అక్కడ పొటేలు ఉండేది కాదు. అప్పుడు ఏమయ్యేది? తప్పనిసరిగా కొడుకుని బలివాల్సి వచ్చేది. కారణం ఏంటంటే, మనము ఏ కార్యం కొరకై మనం బయలుదేరి వెళుతున్నామో, ఏ ప్రదేశానికి వెళుతున్నామో, దేవుడు ఎక్కడికైతే వెళ్ళమంటున్నాడో అక్కడ ఆ కార్యాన్ని సఫలపరచడానికి దానికి సంబంధించిన వ్యక్తులను వారిని అక్కడ సిద్ధపరిచి ఉంచుతాడు దేవుడు. ఎప్పుడు?
ఇలాంటి సమర్పణ కలిగినప్పుడు గమనించండి ప్రియులురా, ఆశ్చర్యపోయాడు ఇసాకు. అరే ఎంతలోకి ఏంటిది, నన్ను చంపేస్తాడు అనుకున్నాను, కళ్ళకు గంతి కట్టాడు మా డాడీ అని చెప్పి ఆ ఆకాశం నుండి స్వరము రావటంతో ఆ కత్తి కింద పడేశాడు, బోర్న కొడుకుని ఎత్తుకున్నాడు ప్రియులరా. అంటే సమర్పణ విషయంలో అబ్రహాము ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నాడు అని అంటే గొప్ప సమర్పణ. అలాంటి సమర్పణ మనము కలిగి ఉండాలి అనేది పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అంటే బిడ్డల్ని సమర్పించడం అంటే బలి అర్పించడం కాదండి, దేవుని పని కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు మన బిడ్డలను మనము ప్రోత్సహించే వారంగా ఉండాలి. వారు ఒకవేళ ఎదిగి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బిడ్డలు చేసిన కష్టార్జితంలో వాళ్ళకు ఉన్నత స్థితి దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన దానిలో దేవుని కార్యాలు జరిగించబడటానికి మందిరం అభివృద్ధి కొరకు దశమ భాగాన్ని, వారి భాగాన్ని దేవుని సన్నిధికి పంపించేవారు ఉండాలి. ఎందుకు అనంటే సంఘము ప్రార్థిస్తుంది, సంఘముతో కలిసిన వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, సహవాసంలో ఉంటున్నారు కాబట్టి, ఆ విధంగా దేవుడు చేసిన దానికి కృతజ్ఞతగా సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉండాలి ప్రియులారా. అది అబ్రహాము నేర్పిస్తున్నటువంటి మాట. అందుకని అది చూసి ఇప్పుడు 22వ అధ్యాయము 18వ వచనములో అంటున్నాడు, ఏమంటున్నాడో చూడండి. 22 అక్కడ అంటాడు, అబ్రహామా మరియు నీవు నా మాట విన్నావే, నా మాట వినినందున. చూడండి, భూలోకములో ఎన్ని జనాంగాలు ఉన్నాయో జనాంగములన్నిటిలో నీ సంతానము వలన ఆశీర్వదించబడును. చూడండి ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు, ఆకాశ నక్షత్రములు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను అబ్రహామా అన్నాడు కదా. అరే ఒక్క కుమార్ని ఇస్తే మరి వీళ్ళందరూ ఎట్లా వస్తారు? అయితే అతని సమర్పణ ఏం చేసింది అయ్యానంటే ఆ దినమే, ఆ క్షణమే ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానన్నాడు. అంతేకాదు ఆయన సంతానము వలన జనములన్నీ అనగా భూలోకములో ఉన్న జనములందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి ప్రియులరా, 5వది అబ్రహాములో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటయ్యానంటే సమర్పణ, దేవుని కొరకు సమర్పణ. అందుకనే మీరు సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. ఇది దేవుని చిత్తం అంటే. దేవుని చిత్తం అంటే అది ఇది ఎన్ని కాదు, ఇదంతా కూడా దేవుని ఏర్పాటులో ఆయన చిత్తములో ఉన్నాడు. కాబట్టి ఆ అబ్రహాము గురించి ఆ గలతీ పత్రికలో ముందుగానే రాయబడతా వచ్చింది. నిన్ను బట్టి నీకు సువార్త అందించడానికి అన్యజనులందరూ కూడా నీ కుమారులుగా మార్చబడటానికి, నిన్ను బట్టి వాళ్ళందరూ ఆశ్రదించబడటానికి, భూలోకంలో ఉన్న వంశములన్నీ కూడా ఆశ్రయించబడటానికి నేను నిన్ను ముందుగా సువార్తను అబ్రహాము ప్రకటించడానికి దేవుడు వచ్చాడు ప్రియులారా. కాబట్టి సువార్త ద్వారా రక్షించబడిన మనము అబ్రహామును కనుక మనము ఏ రీతిగా యాత్రలో ఉన్నాడో, కనాను యాత్రలో కొనసాగుతూ అది అక్షరార్థమైన కనానుకు చేరటానికి ప్రయాసపడుతున్నాడో, మనమైతే ప్రియులరా మంచి పరలోకమనబడినటువంటి నిత్య రాజ్యానికి, ఆ పరమ కనానికి మనం ప్రయాణంలో ఉన్నాం. అబ్రహాము ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మనము కూడా అబ్రహాము కలిగిన లక్షణాలు మన జీవితంలో కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడంట. అబ్రహాముని గురించి చెప్పబడింది ఏంటి? అబ్రహాము 24:1 ఆదికాండం 24:1 అబ్రహాము వృద్ధాప్యమందు కూడా యెహోవా అతనిని ఎలా ఆశీర్వదించాడు? అన్ని విషయములలో ఆశీర్వదించెను. మనం కూడా ప్రియులరా సంఘములో ఒక కుటుంబంగా అలాగన దేవుడు ఈ కుటుంబానికి అనగా తనకిచ్చిన వాగ్దానము అదే చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలా ఆయన చూపించిన ప్రేమ వాస్తవంగా నేను చాలా ఇన్ని సంవత్సరాల్లో గమనించింది. ఈ కుటుంబ యజమానులుగా ఉన్నటువంటి బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఒక అధికారులు అన్నటువంటి హోదాలో ఉండటం కానీ, ఒక గొప్పగా కనపరుచుకోవటం కానీ వారిలో లేదండి. అబ్రహాములో ఉన్నటువంటి తగ్గింపు, ఎంత ఎదిగినా వారు అంత తగ్గింపు కలిగినటువంటి జీవితం కలిగిన వారిగా ఉంటుంది. కాబట్టే దేవుడు మనం అనుకుంటాం. అందుకనే యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తొదకది మామూలు అభివృద్ధి కదటండి, అభివృద్ధి చెందేటట్లు నేను చేస్తాను అని అంటున్నాడు. వాస్తవమే అబ్రహాము జీవితము ప్రారంభంలో ప్రియులరా కొద్దిదే. 2 గాడిదల మీద వచ్చాడు, 2 సంచులు వేసుకొని. కానీ 25 సంవత్సరాల తర్వాత వెతికితే ఆయన చూస్తే ఆకాశాన్ని అంచిపోయేటువంటి రీతిలో అభివృద్ధి చేశాడు దేవుడు.
కారణం ఏంటి అని అంటే అబ్రహాము 5 శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉన్నాడు. ఇలాంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే బిడ్డలు, అబ్రహామును ఆశ్రదించిన దేవుడు ఇస్సాకును ఆశ్రదించాడు. ఇస్సాకును ఆశ్రదించిన దేవుడు తన కుమారుడైనటువంటి యాకోబును ఆశ్రదించాడు. యాకోబును ఆశ్రదించిన దేవుడు తనకు పుట్టిన 12 మంది కుమారులను ఆశ్రదించాడు. యాకోబుకు ఇశ్రాయేల్ అని పేరు మార్చాడు. అతని పేరు మీద ఇశ్రాయేల్ దేశాన్ని ఇచ్చాడు. ప్రపంచ దేశాలన్నిటికంటే ఉన్నతమైన దేశంగా ఎప్పటికీ ప్రత్యక్షంగా వెలుగొందుతూ ఉంది ప్రియులారా. వాక్యము ఎప్పటికీ నిరర్ధకం కాదు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు. అయితే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి అబ్రహాము ఎంత ప్రయాసపడ్డాడో, అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అయ్యో పడిపోయానే అయ్యో అని చెప్పి మరలా తిరిగి ప్రభువు ప్రార్థన చేసుకొని మరలా ప్రయాణం కొనసాగిస్తూ వచ్చాడు. చివరికి ప్రియులరా అలాగయ్యాడు. అందుకని ఆయన బయలుపరుచుకుంటున్నాడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పి ఆయన దేవుడు ఆయన తన్ను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు లోకంలో ఉన్న ప్రజలకి. అలాగన మన కుటుంబాలు ఈ కుటుంబం ఆశ్రదించబడినట్లుగా అబ్రహాముకి ఇచ్చిన 5 అంతల ఆశీర్వాదాలు ఈ కుటుంబ యజమానులుగా ఉన్నటువంటి వారికి. అంతేకాదండి, అబ్రహాము కుమారుడు ఇస్సాకుని ఎలాగ ఆశ్రదించాడు, ఇస్సాకు కుమారుని యాకోబుని ఎలాగ ఆశ్రదించాడు, యాకోబు కుమారులు 12 మందిని ఎలాగ ఆశ్రదించాడో, ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె వాళ్ళకిచ్చింది భూ సంబంధమైనది. దేవుడు మనకిచ్చేది భూ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదం. వీళ్ళు ప్రారంభంలో ఎవరైనా సరే మనం వచ్చినప్పుడు పూరి పాకలో నుండి మనం వచ్చాం. అవునా కాదా? మనమందరము పూరి పాకలో నివాసం ఉన్నవాళ్ళమా కాదా? కానీ దేవుని గొప్పతనం ఏంటంటే ఈ రోజున మనము ఊహించని స్థితిలో, కారణం ఏంటంటే దేవునికి నమ్మకంగా మనం ఉన్నాము, దేవునికి స్నేహితులుగా మనం ఉన్నాం, దేవుని కుమారులుగా మనం స్వీకరించబడ్డాం, దేవుని కుమార్తెలుగా మనం స్వీకరించబడ్డాం. ఆయన నమ్మకంగా మనం వెంబడిస్తున్నాం. కాబట్టి సంవత్సరం వెంబడి సంవత్సరము అలాగ పిల్లలు ఎదిగే కొద్దీ, మన జీవితంలో మన విశ్వాసం ఎదిగే కొద్దీ, మన యొక్క పవిత్రతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, సంఘ సహవాసాన్ని బట్టి ప్రియులు అంతకంతకు కొద్దిగా మొదటి ప్రారంభము కొంచెమే, కానీ తుదకు అనగా ఆ సమయం వచ్చేటప్పటికి మహాభివృద్ధి. అలాగున ఈ కుటుంబంలో ఉన్న బిడ్డల్ని దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెను, అంతేకాదు అల్లుడు, అలాగనే వారికి ఇచ్చినటువంటి బిడ్డలను సంతానమును కూడా ప్రభు అలాగున మరి వర్ధిల్ల చేసి అలాగున అబ్రహాము లాంటి ఆశీర్వాదాలు మనమందరము పొందుకుందాము గాక. మనం ఒకసారి చెప్పండి. మొదటిదేంటి? అబ్రహాము విశ్వాసము గలవాడు, దానికి తగినట్లుగా విధేయతను కనపరిచాడు. 2వ లక్షణము ప్రార్థనా జీవితము. మనం కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 3వదేంటి? సహోదరుని పట్ల, తోటి విశ్వాసుల పట్ల, సహోదరుల పట్ల ప్రేమను కనపరిచేవాడుగా ఉన్నాడు. 4వది దేవునికి ఇచ్చే విషయంలో యాజకులను అనగా దైవ సేవకులను ఆతిథ్యం ఇచ్చే విషయంలో మంచి ప్రేమను ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన దేవునికి ఇచ్చే భాగంలో నమ్మకంగా ఇస్తూ వచ్చాడు. 5వది ఏంటనంటే సమర్పణ జీవితము. కాబట్టి ప్రియులరా అలాంటి 5 లక్షణాలు మనం కలిగి ఉంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి 5 అంతల ఆశీర్వాదము ఇక్కడ చేరి ఉన్న వారందరికీ కూడా ఈ కుటుంబాలతో పాటుగా మనందరికీ దేవుడు దయచేస్తాడు. అలాగని ఈ కుటుంబము అంతకంతకు 100 అంతలుగా ఫలము పొందినట్లుగా, 100 అంతల ఆశీర్వాదం పొందినట్లుగా ప్రభు మన వీళ్ళందరికీ అలాగన ఈ కుటుంబానికి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో తమకిచ్చిన వాగ్దానాల్ని అక్షరాల నెరవేరుస్తూ దేవుని మహిమపరచునట్లు సహాయపడినట్లు ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి బ్రదరు తిమోతి బ్రదరు ప్రార్థన చేస్తారు. కుటుంబం కొరకే అందరము ప్రభు వైపు చూద్దాము. అందరం కళ్ళు మూసుకుందాం.